ఈ సిగరెట్ గానీ బీడీ గానీ కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది? యూఎస్ అందరికీ చెప్తున్నాం, కాస్త ఏ డైలాగ్స్ వెళ్తాయి, కాస్త బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం కాస్త పక్కకు తీసుకు. నువ్వు మళ్ళీ వచ్చావా అక్క? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది. అమ్మ బాబాయ్ మ్యూజిక్ మైసో పిచ్చెక్కించారు. ఇది చాలా చాలా హైయెస్ట్ ఇది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అవునా, నిజమా? ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. బాగుంది కన్నా అంటనే ముద్దాడుతావే నా నీవే. గుడ్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. నా పక్కనుంటే చాలే కలతలు కనపడవే నువ్వు ఎదురు. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిన 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 మీ 24 తగిన 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 68. ఆ పాట విలువ తెలుసా నీకు? ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. మేడం సార్, మేడం అంతే. ఇక్కడ నుంచి మన ప్రేమ ఎదుగుతుంది. నాకేం కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. ఇక్కడ నుంచి మన ప్రేమ ప్రేమ ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూసుకోబల్లా సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఆ అమ్మాయి ఎవరో ఏమిటో వెనకబడ్డాను. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చూడండి. కదని తెగుపుటకులువా జాలిపడి నిమిషముగినవా చల్లబడి. అభి మజా ఆయేగా. తకిట తదిమి తందాన హృదయ లయల ఆ డాన్స్ ఏంటి? భరతనాట్యం కాదు, భరతనాట్యం. మట్టి
విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. So beautiful, so elegant, just looking like a wow. Just looking like a wow. రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. అసలుడే గాని మహానుభావుడు. నా పేరా? ఏం పేరు? నా పేరు శ్రీనివాస్. చూపేంట్రా పనిచేస్తా సార్, నేను శ్యామల హాస్పిటల్లో పనిచేస్తా సార్. అక్కడ సార్ ఏంటి సార్ అది? నాకు ఇచ్చిన టాస్క్ లో ఒకరి గురించి 8 వాక్యాలు చెప్పాలని టాస్క్ వచ్చింది. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒకటోదిగా మాలాంటి వాళ్ళకి ఒక ఆదర్శం సంజు సార్. ఓకే సెకండ్ అండి. తన లేకుండా ఆపదలో ఉన్నామంటే దానకన్నుడిలా ఆదుకుంటాడు సంజు సార్. దేనికండి వీళ్ళు ఫుల్ స్టాప్లు, కామాలు, పంక్చుయేషన్ ఒకటి ఉంటుంది. నేను రాసేటప్పుడు నేను ఉన్నాను అంటూ ఎదురొస్తాడు. మీలో ఉండే మంచితనం, మీలో ఉండే సేవాగుణం, మీలో ఉండే సహనం మాకు ఎల్లప్పుడూ మామూలు టైం కాదే ప్రకాష్. చూడకపోతుంటావో కానకపోతుంటావో నా పిల్లగా ఎంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటావో. అమ్మాయి అందం చూసి పడిపోయాడు. పట్టుకో. అందం చూసి కాదండి, మా అందం చూసి. ఓకే రెడీ అండి? ఓకే రెడీ. ఓకే రెడీమా? ఏమ్మా ఆవిడ కంగారు పెట్టుకు, మా ఊరి నుంచి వచ్చారు. చిలుక చీర కట్టుకుంటే ఓ రబయ చిలుక చీర కట్టుకుంటే త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. పోతారు, మొత్తం పోతారు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ? వీళ్ళనా? వీళ్ళే ఖచ్చితంగా వీళ్ళనా? హాయ్. హాయ్ నమస్తే. మీ పేరు? లక్ష్మిరెడ్డి, లక్ష్మి స్టార్, లోకల్ పిల్ల.
ఎక్కడో చూసినట్టుందండి. లేదండి. పూచి పంటను పండించే వాడే రైతు, పచ్చని పైరుకు